చాలా రోజుల తర్వాత షేన్కి రావడం జరిగింది. చాలా పీస్ఫుల్గా ఉంది. కొద్దిగా గాలి కూడా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. చూడండి ఇటు అటు చెట్లు ఎలా ఉన్నాయో. అదే టౌన్లో ఉంటే వెహికల్ సౌండ్లు, ఆ, వ్యక్తులు, ఆ, గలాటలు ఇలాంటివి ఉండేటివి. ఇక్కడ చూడండి పక్షుల సౌండ్లు ఎలా వినిపిస్తున్నాయో. ఒక ఇంకొక ప్రపంచానికి వచ్చినట్టుగా ఉంది. ఒక ఫారెస్ట్ లాగా ఉంటుంది ఈ తోటకు వస్తే. ఇక్కడ చూడండి నేను ఒక రోడ్డు కాడ ఉన్నాను. అక్కడ వీడియో తీయలేకపోయాను మా షేన్ సైడు. కాబట్టి ఇలా వచ్చి నిలబడ్డాను. ఇక్కడ చూడండి అటు ఇటు చెట్లు ఎలా ఉన్నాయో. ఇట్లా ఈ దారి నుంచే మనం వాళ్ళు మాది పుటాంపల్లి, ఇట్లా ఇట్లా పోతుంటే పుటాంపల్లికి దారి ఉండేది. ఇప్పుడు అటు దారి అయ్యింది, మెయిన్ దారి అయ్యింది. ఒకప్పుడు ఇదే ఎక్కువగా వాడుతుండంట. చేన్ల మధ్యలో ఉంటుంది ఈ రోడ్లు. చాలా ఊర్లలో ఉంటాయి, అలానే మా ఊర్లో కూడా ఉంది. కానీ ఈ రోడ్డు వేయలేదు, అటు సైడ్ వేశారు. ఎటు సైడ్ అంటే మన పుటాంపల్లి స్టేజ్ నుంచి అక్కడ ఒక కాలేజ్ ఉంది, అట్లా స్ట్రైట్గా వెళ్ళాలి. ఫస్ట్ వీరాపురం వస్తుంది, వీరాపురం తర్వాత పుటాంపల్లి స్టేజ్ ఉంటుంది. పుటాంపల్లి స్టేజ్ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి పుటాంపల్లి వస్తుంది. ఇక్కడ మనం వీరాపురం చూసుకోవచ్చు. వీరాపురం కొద్దిగా రోడ్డు పైనే ఉంటుంది, కొద్దిగా ఇంకొద్దిగా పెద్ద ఊరు లోపలికి ఉంటుంది. బయట కనపడుతుంది, లోపల ఉంది వీరాపురం. మా ఊరు అలా కాదు. ఇప్పుడు వీరాపురం మా ఊరు కంపేర్ చేస్తే కొద్దిగా రోడ్ అనేది బాగుందండి. ఎన్ని రాళ్ళు ఉన్నాయో ఇక్కడ, చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ రాళ్ళ గురించి తెలియని వాళ్ళు గూగుల్ చేయడానికి చూస్తారు, కానీ గూగుల్ చేయడం కన్నా ఒక మనిషిని అడిగితే ఇంకా వివరంగా చెప్తాడు. ఎవరన్నా బాగా తెలిసిన మనిషిని అడిగితే. చూడండి మొత్తం రాళ్ళే ఉన్నాయి ఇక్కడ. ఈ షేన్ ఎవరిదో అనేది నాకు తెలియదు, మా అన్న వాళ్ళ షేన్ పక్కలో ఉంది. మొత్తం రాళ్ళే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ రాళ్ళు వచ్చేసి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లో వాడుతుంటారు. ఇప్పుడు ఈడ మాత్రం కొద్దిగా ఇన్సెక్ట్స్కి మరియు వేరే జంతువులకి చిన్న చిన్న పురుగులు లాంటికి షెల్టర్ ఇస్తుంటాయి. మరియు ఇలా ఎక్కడైనా కూర్చుందామంటే షేన్లో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చాలామంది కొత్త వాళ్ళు అయితే కూర్చోలేరు నాలాగా కింద. ఇక్కడ ఈ రాళ్ళు వచ్చేసి పెద్ద పెద్ద కట్టడాలు, హిస్టారిక్ కట్టడాలు ఉంటాయి, అక్కడ యూజ్ చేశారు. ఇక్కడ మనకు వచ్చేసి రోడ్లకి ఇవే వాడతారు. ఇవే ముక్కలు ముక్కలు చేసి చిన్న చిన్న కంకర రాళ్ళలాగా వాడతారు. ఇంకా వచ్చేసి ఏదైనా ఇప్పుడు మనం హిస్టరీ పరంగా చూస్తే చాలా వరకు రాళ్ళతో కట్టడం జరిగింది. మనకు టెంపుల్స్ కూడా చూడండి. మనకు మన గద్వాల్లో ఫేమస్ టెంపుల్ ఓకే చాలా ఉన్నాయి. మన గద్వాల్లో ఉన్న ఏ టెంపుల్ అయినా చూడండి. ఉదాహరణకి చెప్తున్నాను, మన తెలంగాణలో ఉన్న ఒక్క టెంపుల్ పేరు వరంగల్లో ఉంటుంది, 1000 స్తంభాల గుడి. అక్కడ మొత్తం రాక్సే ఉన్నాయి. మన గద్వాల్ బావిలు కూడా చూడండి, అక్కడ కూడా రాక్సే ఉంటాయి. మొత్తం రాళ్ళతో కట్టిన రాజులు. ఇప్పుడు అలా కట్టలేరు అని చెప్తుంటారు చాలామంది. ఇప్పుడు ఇలా ఉన్నాయి, ఇలా తాజ్మహల్ కానీ ఇట్లా చాలా ఉన్నాయి చెప్పడానికి. రాళ్ళు ఎన్నో దానిలో యూజ్ అవుతుంది. హిస్టారిక్ పరంగా రాళ్ళకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇంకా వాడుతున్నారు రాళ్ళని. పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారు కదా, వాళ్ళు చాలా వరకు ఇలా రాళ్ళని ఎక్కడ వాడాలో అక్కడ మొత్తానికి వాడేసుకుంటారు. రాళ్ళని వచ్చేసి మనం టైల్స్గా వాడతాం, మరియు పెట్రోల్ తయారు చేయడంలో కూడా వాడతారంట, సిమెంట్ తయారు చేయడంలో కూడా వాడతారంట. మనం చూస్తాం ఇంటికాడ మార్బుల్స్ ఉంటాయి, ఒకప్పుడు ఇలా బండరాళ్ళతో ఉండేటివి, ఇప్పుడు సాఫ్ట్గా అయ్యి అంత ఈజీగా గుర్తుపట్టలేం. ఈ రాళ్ళతోనే చేస్తారా అన్నట్టు మనకు ఐడియా కూడా రాదు. కొద్దిగా టైం తీసుకొని చెప్తున్నా. ఈ రాళ్ళతోనే మన బండలు చేస్తారు, ఏ బండలైనా. మనం ఇంటికాడ బయట వేసుకున్నా లోపల వేసుకున్నా ఈ రాళ్ళతోనే తయారు చేయడం జరుగుతుంది. మల్లారెడ్డి కాలేజీలో చదివాను. కాలేజీలో చదివేటప్పుడు కూడా నేను ఆపపుల్ల ఉంటుంది కదా, ఈ ఆపపుల్ల అనేది ఇట్లా ఉంటుంది కాలేజ్ కాడ. అక్కడక్కడ ఏసీ ఉంటారు, చెట్లు వాళ్ళు కూడా వేస్తుంటారు క్యాంపస్ లోపల. అలా ఒక తనలా మా హాస్టల్ దగ్గర ఇలా చెట్టు ఉండేది. ఇక్కడ ఆపాకు చెట్టు ఎలా ఉందో ఉండేది. చాలామంది తిక్కకుండా నేను ఊరు నుంచి వచ్చాను
అప్పుడప్పుడు మా డాడీ తిక్కుతాడు. కాబట్టి నేను కూడా ఒకసారి ఇట్లా చాలాసార్లు తిక్కాను. కాలేజ్ హాస్టల్ బయట ఉంటుంది. కొందరు స్టూడెంట్స్ కూడా తిక్కుతుంటారు. ఇట్లా యాపపుల్లా ఇరిచి మరి ఇట్లా బ్రష్ చేస్తుండ్రి. ఇప్పుడు పాతకాలంలో అందరూ యాపపుల్లా వాడుతుండ్రి. చూడొచ్చు మనకు యాపాకు చెట్టు ఎలా ఉందో. యాపాకు చెట్టుకి ఎంతో హిస్టరీ ఉంది. మనం ఏడైనా చూడండి, మనం అమ్మవార్ల కాడ జమలమ్మ కానీ ఇంకా ఎవరన్నా దేవతలు, మన విలేజ్లలో ఉన్న దేవతలకి యాపాకు అనేది చాలా వాడుతారు. మామిడాకు, యాపాకు. అమ్మవార్ల కాడ అయితే మొత్తం యాపాకు మొత్తం వచ్చు. మనకు ఇది నీమ్ చెట్టు వచ్చేసి మనకు ఆయుర్వేదంలో మరియు ట్రెడిషనల్ పరంగా మన ఇండియాలో చాలా పెద్దపీట వేస్తారు మన కల్చర్లో. ఇది వచ్చేసి ఎక్కడ వాడతారంటే స్కిన్, అంటే మన స్కిన్కి వాడతారు. కొందరు డాండ్రఫ్ ఉందని కూడా వాడతారు. ఇంకా మనకు బ్లడ్ షుగర్, అంటే షుగర్ ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా మేనేజ్ అవుతుంది అని వాడుతూ ఉంటారు. ఇంకా అగ్రికల్చర్ పరంగా కూడా ఇది మందులాగా కొట్టడం జరుగుతుంది. మనము ఇవన్నీ ఏదైనా మనకు చాలా మంది అనుకుంటారు ఇది పక్కల అక్కడ ఇక్కడ ఉన్నది అలుమని. ఇది కూడా అంతో ఇంతో నేచర్కి కాంట్రిబ్యూట్ చేసే వెళ్తుంది. మనం మనుషులం, మనం కూడా చాలా వరకు ఎంతవరకు వస్తే అంతవరకు కాంట్రిబ్యూట్ చేసి వెళ్ళాలి వరల్డ్కి. మనం ఉండిపోయినట్టు కాదు, రేపు ప్రపంచం బాగుండాలి అన్నట్టు చేయాలి మనం. ఈ చెట్లు కూడా చాలా తాన్లా యూజ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మీరు చూసే కాడ నేను ఇలా సరదాగా నడుచుకుంటూ వస్తున్నాను. మా గసగాడు ఉండే తోడు ఇక్కడ తింటున్నాడు. ఇక్కడ కాలు కిందనే చిన్న చిన్న పాములు ఉండే, రెండైతే చూశాను నేను. ఇక్కడ చాలా వరకు పాములు కనపడుతుంటాయి చేన్లో. ఎక్కడ కనపడతాయో తెలీదు. ఒకసారి ఇక్కడ నడిచే తాళ్ళనే కనపడినాయి. మనకు చెప్పనిక రాదు. అవి కూడా ఎమ్మడిస్తాయంట పాములు కూడా, కుక్కల్లాగా. జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చేనుకి వచ్చేటప్పుడు అటు ఇటు చూసుకుంటూ వెళ్ళాలి ఏం జరుగుతుందో. చెట్టు ఉంది, నేరు పండ్ల చెట్టు చూడండి. ఈ కాయలు ఉన్నాయి. ఈ కాయలే పండ్లు అవుతాయి. ఎలా ఉన్నాయి చూడండి, కొద్దిగా ముళ్ళులు. నేను ఊర్లలో మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి ఇక్కడ చేనుకి వచ్చినప్పుడు తెంపుకొని తినేతోని. మా డాడీ బాగా ఇష్టపడతాడు ఈ నేరు పండ్ల చెట్టు. చూడండి అక్కడక్కడ ఉంటాయి ఇక్కడ చేన్ల కాడ. ఇది కూడా ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. చిన్న ఉన్నప్పుడు ఇలా చెప్పాను. మనకు వచ్చేసి ప్రతి చెట్టు, ఏ చెట్టు అయినా చూడండి వేస్ట్ చెట్టు కాదు. ప్రతి చెట్టుకి ఏదో ఒక విషయంలో అంతో ఇంతో నేచర్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇది కూడా చెట్టు, ఈ పండ్లు తింటారు. కొందరు వచ్చేసి ఆఫ్రికాలో కూడా ఈ చెట్టుని చాలా ట్రెడిషన్ పరంగా మరియు ఏషియాలో, మన ఇండియాలో చాలా వరకు వాడుతూ ఉంటారు. చూడండి ఎక్కడ ఆఫ్రికా, ఎక్కడ ఏషియా, ఇండియా. ఒకసారి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఈ చెట్లని అంత ప్రాముఖ్యత ఉంది అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను చాలా కష్టపడి తీశాను ఈ వీడియో. చాలా వరకు మనకు గూగుల్లో సెర్చ్ చేసి ఇదే ఇప్పుడు చెట్టు ఉంది, కొద్దిగా మాట్లాడనిక రాదు, తెలిసిన కాడికి చెప్తాను. చిన్న ఉన్నప్పుడు ఇలా తినేతోళ్ళం అది ఇది అని. దీని యూజెస్ కూడా మనకు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే గూగుల్ చేశాను. ఇలా అన్ని పనులు వదిలేసుకొని నేను ఇక్కడ చేనుకి వచ్చి వీడియో తీశాను. మా డాడీ పెద్ద మనసు చేసుకొని నన్ను వీడియో తీయనిచ్చాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీది ఏమైనా డౌట్ ఉంటే పక్కా గూగుల్ చేయండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఫోటో పెట్టే ఆప్షన్ కూడా ఇచ్చారు. ఈ ఫోటో పెడితే మనకు అన్ని వివరాలు వస్తాయి. మీరు ఏదైనా క్వశ్చన్ వేయాలనుకుంటే కూడా వేయచ్చు. ఫ్రెండ్స్, చేనుకి వచ్చాను. పక్కనే బావి, ఇన్నే పెద్ద చెట్టు. ఇక్కడ గాలి వచ్చేసి ఏసీ కన్నా బాగుంది, న్యాచురల్ గాలి అని చెప్పుకోవచ్చు. ఈ గాలికి వచ్చి తిరగండి, మనకు కూడా హెల్త్కి మంచిది. ఓకే, బాయ్.